ఫిలిప్ ఎక్కడున్నాడు? సమరయాలో ఉన్నాడు. ఎక్కడున్నాడు చెప్పండి? ఇప్పుడు కందాకే కింద మంత్రి నపుంసకుడు ఎక్కడున్నాడు? గాజాకు పోయే మార్గంలో ఉన్నాడు. ఈయన కాలినడకన వెళ్తున్నాడా, రథం మీద వెళ్తున్నాడా? ఇప్పుడు ఫిలిప్పు గాజా మార్గంలో ఉన్న నపుంసకుడిని కలవాలంటే మార్గం ఏంటో తెలుసా? సమరయా నుంచి యెరూషలేముకి రావాలి, యెరూషలేము నుండి గాజాకు వెళ్ళే మార్గానికి రావాలి. మీకు చెప్తాను, రాసుకోండి. సమరయా నుండి యెరూషలేముకి 65 నుంచి 70 కిలోమీటర్ల దూరం. యెరూషలేము నుండి గాజా మార్గానికి 50 నుంచి 60 కిలోమీటర్ల దూరం. ఇప్పుడు చెప్పండి, గాజా మార్గంలో ఉన్న ఈ నపుంసకుడిని కలుసుకోవాలంటే ఫిలిప్పు 120 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలి. ఎంత చెప్పాలి? ఇప్పుడు 120 కిలోమీటర్ల దూరం ఎట్లా ప్రయాణమే వెళ్ళుంటాడు? బుల్లెట్టా? ఏం తమ్ముడా సుమన, నువ్వేమన్నా కొనిచ్చావా? మీరు కారు నువ్వు కొనియటానికి ఆ రోజుల్లో కారులు లేవక్క, ఆ రోజుల్లో బుల్లెట్లు లేవు. ఎట్లా వెళ్ళుంటాడు? గాంధీ గారి నడక లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. మరి తనకంటే ముందు వెళ్ళేవాడు ఆయన దేని మీద వెళ్తున్నాడు? ఏమండి, రథం స్పీడ్కి వెళ్తుందా, మనిషి స్పీడ్కి వెళ్తాడా? గుర్రం వేగంగా పరిగెత్తుతా, మనిషి వేగంగా పరిగెత్తుతాడా? ఆల్రెడీ 120 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కందాకే కింద ఉన్న మంత్రిని, ఈ నపుంసకుణ్ణి, ఫైనాన్స్ మినిస్టర్ని ఫిలిప్పు కలుసుకున్నాడు. అయ్యా ఎట్లా నువ్వు వెళ్ళగలిగావు? దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు కదా, ఆ దర్శనం నెరవేర్చటానికి నేను పరిగెత్తటానికి కావలసిన సామర్థ్యం దేవుడే నాకు కలుగు చేశాడు. ఎట్లా పరిగెత్తానో నాకు తెలీదు. బిడ్లారా చూడండి, దేవుని చిత్తం ఇది అని నీకు తెలిసిన తర్వాత దేవుని చిత్తం చేయటానికి నువ్వు అడుగులేస్తే ఆయన చిత్తం నెరవేర్చడానికి సామర్థ్యాన్ని దేవుడే కలుగు చేస్తాడు.